అపక్షంగా నిలబడేవాడు ఆయన. ఎంతమంది నాకు ఎదురు నిలబడినా నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు నన్ను బలపరిచే దేవుడు అని ఏలియా కేకలు వేస్తున్నాడు. దేవుని బిడ్డ వినో, నీ ముందు శత్రువు ఎంత బలంగా ఉన్నప్పటికీ, నీ ముందు శత్రు సమూహాలు ఎంత చెలరేగిపోతున్నప్పటికీ, నిన్ను అవమానించి ఇబ్బందులు పెట్టి నిన్ను రోడ్డుకి ఈడ్చాలని, బజారుకి ఈడ్చాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా, నువ్వు మోకాళ్ళు వేయగలిగితే ఆ మోకాళ్ళ ప్రార్థన వారందరి కేకలను అధిగమించగలదు. హల్లెలూయా. వారందరి కేకలను అధిగమించి నీకు విజయాన్ని ఇవ్వగలిగేది దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనే. జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు చాలా అద్భుతమైన ప్రార్థన పరుడు. ఆయన ఒకసారి ఇంగ్లాండ్ క్వీన్ ఆయన గురించి ఒక మాట చెబుతూ ఏమంటారంటే, స్కాట్లాండ్ దేశంలో ఉన్న 10,000 మంది సైనికుల కన్నా జాన్ నాక్స్ గారు మోకాళ్ళు వేస్తే నాకు భయం అంది. ఎందుకోసం తెలుసా? 10,000 మంది సైనికులు చేసే పని కన్నా జాన్ నాక్స్ మోకాళ్ళు వేస్తే ఆ పని చాలా దృఢంగా జరుగుద్ది. కారణం, దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి. యువర్ గాడ్ ఈస్ ప్రేయర్ ఆన్సరింగ్. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ టుడే, ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఏ కార్యాలు జరగాలని దేవుని సలో ప్రార్థన చేస్తున్నావు సహోదరి? చేయి, ప్రార్థన చేయి. విసుగకు ప్రార్థన చేయి. కంగారు పడొద్దు ప్రార్థనలో. అయ్యో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనుకోవద్దు. దేవుడు సరైన సమయంలో నీ ప్రార్థనకి ఏమిస్తాడు? ఆయన జవాబునిస్తాడు. ఎప్పుడూ కృంగిపోవద్దు. కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండంతే దేవుని కార్యాలు చూస్తావు ఖచ్చితంగా.